వ్యక్తి. కాబట్టి ఏ ఒక్క మనుషుడు కానీ ఆయన స్వార్థం చూసుకోకూడదు. ఎందుకంటే సమయం అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి, రాజు చేసిన తప్పు మనం గూడా చేయకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమంటే, మీరు సర్వలోకానికి వెళ్లి మీరేం చేయండి? సువార్తను ప్రకటించండి అన్నప్పుడు, రాజుల మనం మన స్వార్థంలో మనం చూసుకోకూడదు. అన్యజనులకి, అలాగే ఈ లోకంలో ఉంటున్న వాళ్ళందరికీ మనము ఇదే అనుకూల సమయం అని వాళ్ళకి చెప్పి యేసుక్రీస్తు నామంలో వాళ్ళు ఏం తీసుకోవాలని చెప్పాలా? మీరు మారుమనస్సు పొంది బాప్తిసం తీసుకున్నట్లయితే మీరు రక్షింపబడతారని మనము వాళ్ళకి తెలియజేయాలి. అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ యొక్క సందర్భం అనేది మనకి తెలియజేస్తుంది. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనకేముంటుందంటే, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక మనం ప్రతి ఒక్క సమయంలో మనం ఏం చేసుకోవాలని ఉంటుంది? సద్వినియోగం చేసుకోవాలా. అందుకే ప్రతి ఒక్క